ఈరోజు మనము త్రిగుణాలు అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము. నాలుగవది త్రిగుణాతీతము, గుణాతీతము ఆత్మస్థితి. దీన్నే గుణత్రయ అని గూడా అంటాం. ఇప్పుడు ఏంటి ఈ త్రిగుణాలు? మనందరికీ తెలుసు. పరబ్రహ్మ స్థాయి స్థితిగతుల్ని చెప్పుకున్నప్పుడు సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ అని చెప్పుకున్నాం. ఏంటి ఈ సగుణాలు? అంటే గుణాలలోకి ఈ ప్రభావము, ఈ యొక్క ఆత్మస్వరూపము గుణాలలోకి వచ్చింది అంటే, అనేక పనులు చెయ్యటం కోసం అది గుణాలని యాక్టివ్ చేసుకుంది. ఏంటంటే ఈ గుణాలని యాక్టివ్ చేసుకోవటం మూలంగా జరిగేది అంటే, తమోగుణాత్మకంగా తన ఆలోచనలు, రజోగుణాత్మకంగా ఆలోచనలు, సత్వగుణాత్మకంగా ఆలోచనలు కలిగి ఉండటం. తమోగుణాత్మకంగా తనకి కావలసిన పనులన్నీ చేసుకుంటుంది. రజోగుణాత్మకంగా 10 మంది మీద ఆధిపత్యాన్ని, తన పెత్తనాన్ని, తన పనుల కోసం ఒక ఆధిపత్యాన్ని కలిగి నా పనులు చేసుకుంటూ ఉంటుంది. సత్వగుణాత్మకంగా అందరితో ప్రేమ, దయ కలిగి తన పనులు నిర్వహించుకుంటూ ఉంటుంది. ఈ 3 కూడా మన జీవితంలో నిత్యం జరిగాయి. వీటిని వీటిని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. త్రిగుణాలని ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఎందుకు అంటే, మనము మొన్న చెప్పుకున్నప్పుడు రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం, శివత్వం అనే 4 లక్షణాలని, 4 స్థితిగతుల్ని ఈ ఆత్మ విన్యాసములో 4 స్టేజెస్‌ని మనం చెప్పుకున్నాం. అందులో ఈ రాక్షసత్వపు తమో గుణాత్మకంగా తమో గుణం ఉన్నప్పుడు ఇక్కడ అనేక జన్మల నుంచి మానవ జన్మలు తీసుకున్న తర్వాత ఈ మొదట ఎలా ఉండాలి అంటే తమోగుణం, తమోగుణాత్మక లక్షణాలు అంటారు. ఈ రాక్షసత్వ లక్షణాలను పోలి ఉంటాయి. ఏముంటాయి? అసూయ, ద్వేషము, మోహము, లోభము, మదమాత్సర్యం ఇవన్నీ కూడా ప్రభావం. ఈ దేహము కూడా చాలా ఉంది. మీరు రౌడీ వాళ్ళు ఉంటారు కదా! రౌడీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఆలోచన తక్కువ ఉంటది. వాళ్ళు దృఢంగా ఉంటారు. ఎవరినైనా ఏసేయటానికి ఏదైనా పని చెప్తే ఎనక ముందు ఆలోచించరు. ఆ పని చేసుకొచ్చి తర్వాత లబోదిబో అని కొట్టుకుంటారు. తర్వాతెళ్లి ఆత్మరక్షణ చర్యలు చేసుకుంటూ ఉంటారు. ముందు ఆలోచన ఉండదు. వీళ్ళకి శారీరక దృఢత్వం ఎక్కువుంటది. ఆలోచన తక్కువుంటుంది. అలాగే
ఈ తమోగుణపు జన్మలలో ఎలా అంటే ఈ ఆస్తిలో మొదటి జన్మలన్నీ కూడా మనకి చిన్న పిల్లలు ఎలా ఉంటూ దాని గురించి మాత్రం ఆలోచిస్తుంటారు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఒక ఏజ్ వచ్చిన 8, 10 ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత ఎదుటి వరకు తన ఇంట్లో అమ్మ, నాన్న ఆలోచన తప్ప ఇంకోటి వేరే వాళ్ళ గురించి కూడా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంటి అలవాటైతే అదే దృష్టి ఉండి ఆసక్తి ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద. ఆ! ఒక తెలివితేటలు పెరిగి తర్వాత వాళ్ళ నుంచి ఆలోచించేటప్పటికి అక్కడ తెలివితేటలు పెరుగుతాయి. నా గురించి ఆలోచించు విధి విధానాలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ తమోగుణాత్మకమైన జన్మలో అలాంటి విషయాలను గురించి ఆలోచించడం, పక్కనాళ్ళకి తో సఖ్యతగా ఉండటం, సామరస్యంగా ఉండటం, స్నేహపూర్వకంగా ఉండటం ఇయన్నీ చెల్లవు. అది ఎంతవరకు ఉంటుంది అంటే, నాకెంత లాభం ఉంటుంది వీళ్ళతో ఉంటే, నాకెంత వరకు ఈ వీటన్నిటి మీద ఆధిపత్యం ఉంటుంది. వీళ్ళు నాదేమైనా లాక్కుంటారా? నాకిబ్బంది ఉండదు గదా! నా వాటికి. అన్నట్లు ప్రతి దానిలో ముందు తనకే భాగం కావాలి అన్నట్లు ఒక అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటున్నారు అంటే, ఈ తమోగుణం ఉన్నోళ్ళు ముందే తగాదలాడుకుంటూ, అడ్డం తిరుగుతూ, ఆస్తి లాక్కుంటూ అలా ఆస్తి లాక్కుంటూ అన్నిటికీ తనకేమన్నా నష్టపోతామేమోనని ముందే కర్కశత్వపు విషయాలనన్నిటినీ చూపిస్తూ ఉంటారు. ఇలా మనోస్థితిలో మనం నిన్న చెప్పుకున్నాం మనోస్థితి యొక్క లక్షణాలు. మనోస్థితి యొక్క లక్షణాలే తమోగుణం. పాంచభౌతిక దేహ స్థితి యొక్క లక్షణాలే తమోగుణం యొక్క లక్షణాలు. అంటే దేహస్థితి యొక్క లక్షణాలు, దేహ ప్రభావం ఉన్న స్థితి, దేహ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆత్మ ప్రభావము అనేది తనకసలు తెలీదు. ఇది తనని తానే చూసుకుంటూ ఉంటుంది. తమోగుణపు లక్షణాలు ఎంతసేపు తన దేహం యొక్క ఆలోచనలు, తన అన్నిటి మీద మోహాలు కలిగి ఎలా ఉంటుంది అంటే, రాక్షసులు దేవుని కోసం తపస్సు చేస్తారు. దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు వదిలిపెట్టడు. కానీ మనకి మానవులకి, దైవ స్వరూపులకి దేవతలు గూడా తపస్సులు చేస్తారు. ఇంకా పై దేవతల కోసం. కానీ రాక్షసులకు మాత్రమే ప్రత్యక్షమవుతారు. వాళ్ళకి మాత్రమే వరాలిస్తారు. ఎందుకు అంటే, వీళ్ళు ప్రత్యక్షం అయ్యేదాకా, వరాలు కోరుకునేదాకా వీళ్ళు చెయ్యరు. అసలు ప్రత్యక్షము అయినా కానీ అలాంటి వరాలు కోరుకోరు. ఇలాంటి నాకు వరం కావాలి, ఇది కావాలి, దీనికోసమే నేను తపస్సు చేస్తున్నాను అనేది రాక్షసత్వపు లక్షణం. తమోగుణపు లక్షణం కోరికలతో తపస్సు చేయటం, కోరికలతో భగవంతుని ప్రార్థించటం. మీరిప్పుడు చెయ్యండి. మీరు ఆత్మజ్ఞానానికొచ్చారు. మిమ్మల్ని చేయమన్నా.
సాధనే చేయటం లేదు. తపస్సు చేయమంటే చేస్తారా? భగవంతుడు ప్రత్యక్షం గావాలి. ఈ వరం గావాలి. కోరుకో అంటే ఏమన్నా అంతసేటు పట్టుదలగా పట్టే తీసుకునే వరాలున్నాయా మీకు? కోరికలున్నాయా? అన్ని రోజులు ఉపవాసము, కాఠిన్యంగా జీవించే లక్షణం ఉండాలి గదా! ఉందా? అయన్నీ సత్వగుణం వాళ్ళకుండవు. వాటి మీద దృష్టి ఉండదు. ఉంటుంది. నాకిది కావాలి, అయ్యో! నాకిది కావాలి అని అనుకుంటాం. కానీ ఎలా ఉంటుంది? అది ఒకరోజు, 2 రోజులే. మళ్ళీ కాసేపటికి మర్చిపోతాం. భగవంతుడికి బాగా ధూమ్ ధామ్‌గా పూజ జెయ్యమంటే మనం ఏం జేస్తాం? 4 పూలు పెట్టి, ఒక ప్రసాదం జేసి అక్కడ బెట్టి, మనస్ఫూర్తిగా దాని ముందు గూర్చొని ప్రశాంతంగా ప్రే జేసుకుంటాం. దానితో లయమై. మరి అదే తమోగుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళు ఎలా చేస్తారు ప్రే? ధూమ్ ధామ్‌గా చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ అబ్బా! ఏమి పెద్ద మాల తీసుకొచ్చాడు, ఏమి దీపాలెలిగించారు, ఏమి భోజనాలు పెట్టారు, ఏమి ఇది చేశారు, ధూమ్ ధామ్‌గా చేస్తారు. నువ్వు జేయమంటే చేస్తావా? భగవంతుడితో లయమయ్యేదెప్పుడు? ఈ ధూమ్ ధాములు జేస్తే నీకు ఏది ఆనందమేది? ఆనందం చూసే నీకు ఈ ధూమ్ ధాముగా చేసే లక్షణం ఉండదు. అలాగే ఈ తమోగుణాత్మకంగా ఉన్న నీవు, నీ కోసం మళ్ళీ ఈ తతిమ వాళ్ళందరికీ ధూమ్ ధామ్‌గా చేసేది వాళ్ళందరికీ పెట్టటం గూడా ఇక్కడ తమోగుణంగా ఆత్మకంగా ఇష్టం ఉండదు. తన కోసమే తను చేసుకుంటాడు. తన కోసం చేసుకునే దానిలో కర్కశత్వంగా భగవంతుడి పూజ చేసేది కూడా తన కోసమే చేసుకుంటాడు. తన కోరికలని నెరవేర్చుకోవటం కోసం చేసుకుంటాడు. తన చుట్టూ అందరితో ఉన్నా కూడా తనకు ఎంతవరకు లాభము వీళ్ళతో ఉంటే అనేది చేసుకుంటాడు. ఈ తమోగుణపు లక్షణాలు రాక్షసత్వపు లక్షణాలని పోలి ఉంటాయి. వీళ్ళకి అసూయ, ఎదుటి వాళ్ళతో గొడవలు పడటం, ప్రతి విషయంలోనూ వాళ్ళు మాకే కావాలి, మేమే మొదలు అని అనుకోవటం, లోభత్వము ప్రతి విషయంలో కూడా ఎవరికన్నా చేసే విషయాల్లో లోభత్వము, తనకి రావాల్సిన వాటిట్లో లాభత్వాన్ని కలిగి ఆలోచనలు కలిగి ఉంటారు. అనేక కోరికలు కలిగి ఉంటారు. ప్లస్ అరిషడ్ వర్గాల యొక్క ప్రభావము అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ప్రభావం. కానీ వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించేసుకుంటారు. ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరిక తీరే వరకు ఎదుటి మనుషుల్ని వదిలిపెట్టరు, ఎదుటి దేవుడినైనా వదిలిపెట్టరు, అనేక విషయాలను కూడా వదిలిపెట్టరు. అంత గట్టిగా పట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. కర్కసత్వంగా ఉంటారు. క్రోధ, మద, మాత్సర్యాలతో ఉంటారు. ఎదుటి వాళ్ళ మీదకి అదేమంటే కలవడుతూ ఉంటారు. రౌడీతనము ఎందుకంటే దేహదారుఢ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాక్షసత్వపు లక్షణాలు ఉన్న వాళ్ళల్లో. ఈ దేహదారుఢ్యం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని అంటే అవతలి వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీదకి దూకుతూ ఉంటారు. ఎక్కువగా రౌడీలుగా ఉండేవాళ్ళు గూడా ఎనక, ముందు ఆలోచించకుండా ఉండేవాళ్ళందరూ ఇందులోనే ఉంటారు.
రేపేమవుతుందో తెలీదు. కానీ ఈరోజు నాకు జరిగేదే ముఖ్యం అనుకుంటారు. వాళ్ళకొచ్చిన ఆలోచన వచ్చినట్టుగా ఆ పని చేసుకుంటూ పోతారు. దాని ఆలోచన ఇప్పుడు మనము ఎవరినైనా ఒకళ్ళని చంపి రమ్మంటే మనమేమనుకుంటాం? అక్కడ వాళ్ళని చంపితే ఇంత ఆస్తి వస్తుంది అని చెప్పారనుకోండి. వీళ్ళైతే ఎళ్లి చంపేస్తారు. అది తెచ్చుకుంటారు. తర్వాత ఏమైనా పర్వాలేదు. కానీ మనమేమనుకుంటాము? ఓయమ్మో! వాళ్ళని చంపటం ఎందుకు? మనము ఏ రేపు ఆ ఆస్తి అనుభవించే కంటే ఆ జైల్‌లో పడి కూర్చోవాలా? 10 మందిలో నోళ్ళల్లో నానాలా? ఈ 10 మందిలో దుర్మార్గుడు అనిపించుకోవాలా? ఇయన్నీ అయ్యి సుఖంగా ఉండగలుగుతామా? ఏమి ఉండము. 4 మాటలన్న తర్వాత. ఇవన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి. కాబట్టి ఆ పని చెయ్యం. ఆ ఆస్తి వద్దు, వాళ్ళ వైపుకి మనం పోను వద్దు, ఈ గొడవలు వద్దు అనుకుంటాం. ఎందుకు అంటే వాటన్నిటి తాలూకు అనుభవ జ్ఞానం ఆల్రెడీ తమో గుణాత్మకంగా జీవించినప్పుడు అనుభవించేసాం. అలాగే ఈ తమో గుణాత్మకంగా ఉన్న జీవనంలో అనుభవ జ్ఞానాలు తక్కువ. కాబట్టి అన్నిటి మీద విచ్చలవిడితనం ఎక్కువగా ఉంటుంది. అన్ని గుణాలు ప్రేరేపితంగా వీటి మీద తమోగుణపు వాళ్ళ మీద పని చేస్తూ ఉంటాయి. ఇలా ఈ తమోగుణపు ఈ జన్మలలో ఒక జన్మ గాదు, అనేక వందల, వేల జన్మలుంటాయి తమోగుణపు లక్షణాలతో. మనం మన చుట్టూ తమోగుణం వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. అనేక మంది అనేక రకాలైన లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది కొద్దిగా ఎదుటి వాళ్ళతో కలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళుంటారు. కొంతమంది ఎదుటి వాళ్ళతోటి కలవరు. వాళ్ళతోటి కలిస్తే మనకి నష్టము అనేది లాభము ఎక్కడైనా ఉంటే లాభాపేక్షతో కలుస్తారు. ఆ లాభం లేకపోతే ఇవతలకొస్తారు. లేదా వాళ్ళదైనా లాక్కొనొస్తారు. ఆ పార్ట్నర్‌షిప్ గొడవల్లో అవతల వాళ్ళని ఏమైనా చేసి ఇవతలకొచ్చేస్తారు లాక్కొని. అంటే ఇలాంటి నేచర్స్ మనం ఎన్నో చూసాం. మన చుట్టూ తమోగుణపు లక్షణాలతో ఉన్నవాళ్ళని. రకరకాల వ్యాపారాలు ఉంటాయి. లేదు రకరకాలైన జీవితాలు ఉంటాయి. ఉద్యోగాలు ఉంటాయి. రకరకాల పనుల్లో గూడా ఉంటారు. వీళ్ళందరినీ గూడా అనేక విషయాలలో మనం గమనిస్తూనే ఉంటాం. వాళ్ళ పనుల్లో లాభత్వంగా ఉంటేనే వాళ్ళా పనులు చేస్తారు. లేకపోతే మాకు లాభం లేదు కాబట్టి, మేము చేసే పని కంటే మాకు లాభం ఎక్కువుండాలి అని అనుకుంటారు. ఎదుటి వాళ్ళకి పని చెయ్యటం కూడా వీళ్ళకి పెద్దగా ఇష్టముండదు. వాళ్ళ పనులు వాళ్ళు మాత్రమే సవ్యంగా చేసుకుంటారు. ఎందుకంటే అసూయని కలిగి ఉంటారు. క్రోధాన్ని కలిగి ఉంటారు. కోరికలెక్కువగా కలిగి ఉంటారు. ప్రతిదీ తనకే కావాలి. అనేక విషయాలలో అనేక కోరికలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీటినే మోహాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి జన్మలలో తమోగుణాత్మకంగా అరిషడ్ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న వాటిట్లో ఈ తమోగుణాత్మకమైన జన్మలుంటాయి. మనమందరం కూడా ఈ తమోగుణాత్మకమైన జన్మలలో జీవించే ఉన్నాము. ఈ తమోగుణపు లక్షణాలనన్నిటినీ కూడా మనము అనుభవించే ఉన్నాము. మనలో ఆ అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. వాటన్నిటి అన్ని వందల జన్మలలో కూడా మనం ఈ తమోగుణాత్మకంగా ఉన్న విషయాలన్నిటిలో కూడా మనం ఉన్నాం. దొంగలుగా ఉన్నాము, రౌడీలుగా ఉన్నాము. ఎదుటి వాళ్ళని చంపి ఇది చేస్తూ ఉన్న రాక్షసత్వం కలిగి ఉన్నాము. ఎదుటి వాళ్ళ ఆస్తిపాస్తులు లాక్కొని ఉన్నాము. ఇలా ప్రతిదీ నాకే కావాలి అనే లక్షణాలనన్నిటినీ మనము అనేక తమో గుణపు జన్మలలో ఉన్నాం. వీటన్నిటిని అనుభవించేసాం.
వీటన్నిటి తాలూకు అనుభవ జ్ఞానాలు ఉన్నాయి మనలో. ఎలాంటి అనుభవ జ్ఞానాలున్నాయి? ఎనక, ముందు ఆలోచించకుండా ఎదుటి వాళ్ళని రౌడీయిజం చేస్తే దాని తాలూకు శిక్షలు అనుభవించే ఉన్నాం. ఈ శిక్షలు అనుభవించిన తరువాత అనిపిస్తూ ఉంది నేను ఎనక, ముందు ఆలోచించకుండా ఇలాంటి పని ఇంకెప్పుడు చేయకూడదు. అనుభవ జ్ఞానం వచ్చింది. ఎనక, ముందు ఆలోచించకుండా దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసి, చేసి కుటుంబమే దొంగ కుటుంబం అయిపోయింది. నా కుటుంబాన్ని ఎవరు ఆదరించటం లేదు. నేను కూడా ఈ దొంగతనానికి శిక్షలు అనుభవిస్తూ ఉన్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి దిగజారకూడదు. నేనే కాదు, నా కుటుంబం అంతా గూడా సమాజంలో నీచంగా ఉంది. వాళ్ళని కూడా నేను బాధ పెడుతున్నాను. ఇలాంటి దుస్థితి అనేది ఎవరికీ రాకూడదు అన్న అనుభవ జ్ఞానం వచ్చే వరకు బ్రహ్మాండంగా దొంగతనాలు జేసి వాటిని అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు శిక్షలు పడినా గూడా అయి పెద్ద లెక్క జేయవు. కానీ కఠినమైన శిక్ష అనేది మానసికమైన శిక్ష ఎప్పుడైతే పడుతుందో, దేహ శిక్షలు వాళ్ళకి పనిచేయవు. కానీ మానసికమైన శిక్ష అంటే బిడ్డలు ఇబ్బంది పడటం గాని, కుటుంబం ఇబ్బంది పడటం గాని, తన ద్వారా ఇబ్బంది పడేవాళ్ళున్నప్పుడు, వాళ్ళు వీళ్ళ హృదయాన్ని తాకినప్పుడు, అప్పుడు మానసికమైన శిక్ష అనేది అనుభవిస్తారు. అలాంటి స్థితిలో మాత్రమే ఆ హృదయం లొంగుద్ది. లొంగి ఇంక నేను ఇలాంటి పని చెయ్యకూడదు. నా మూలంగా వీళ్ళందరూ గూడా నష్టపోతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. సమాజంలో చీదరింపులకి గురి అవుతున్నారు అనేది వాళ్ళకి అనిపించినప్పుడు మార్పు అనేది వస్తుంది. అది తరువాతి జన్మలలో ఆ పనులు అయితే ఉండవు. ఇక ఇలాంటి తమో గుణాత్మకమైన అనేకమైన విషయాలు ఉంటాయి. అనేకమైన రాక్షసత్వపు లక్షణాలు, లోభంగా కొంతమంది లోభంగా అంటే ప్రతి పని చేయించుకుంటారు. రూపాయి రాల్చరు. ప్రతి దగ్గరికి వెళతారు. రూపాయి రాల్చరు. అలాగా అనేక విషయాలలో లోభత్వంగా బిడ్డల్ని చదివించటానికి లోభత్వం, బిడ్డలకి అన్నం పెట్టటానికి, గుడ్డలివ్వటానికి ప్రతి విషయంలో గూడా లోభత్వం చూపిస్తారు. చివరికి వాళ్ళకేమవుతుంది? వాళ్ళ జీవితము అనేది లో లోభించి, లోభించి ఆ మిగిలిన డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టారు. పిల్లలేమైపోతారు? దూరం అయిపోయారు. మా అవసరాలు తీరలేదు. మా అవసరాలు తీరలేదు. అప్పుడు చదువులకివ్వలేదు. అప్పుడు తిండికి పెట్టలేదు. మాకు కావాల్సినయి ఎయ్యి అందివ్వలేదు. అన్నీ దాచిపెట్టుకున్నాడు. అన్నప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు అంటే ఈయనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళెవరు అందుబాటులో ఉండరు. వాళ్ళ వాళ్ళ దైనిక వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుభవించారు గదా! వాళ్ళకి నిరంతరం ఇక్కడి దాకా వస్తే ఇయన్నీ అనుభవించాలి అని అనిపిస్తుంది. ఆస్తి ఇస్తామన్నా గూడా దానికి అది ఎంతవరకు నమ్మకం? మాకు నమ్మకం లేదులే అన్నట్లు దూరం జరిగే ఉంటారు. ఇంత సంపాదించి, ఇంత పెట్టుకొని లోభంగా ఉంటే అది తినటానికి తనకి తినలేడు. ఎవరికీ పెట్టలేడు. ఎవరిని నమ్మలేడు. అలా తన జీవితాన్ని అలానే చాలించాల్సి వస్తుంది. ఆ చనిపోతూ అనుకుంటాడు. ఎప్పుడు ఇంత లోభత్వాన్ని చెయ్యకూడదు. ఇంత లోభత్వం చేయటం వల్ల నాకు ఉపయోగం లేదు. వాళ్ళకి ఉపయోగం లేదు. ఇప్పుడు ఇస్తానన్నా వాళ్ళకి ఉపయోగం లేదు. వాళ్ళ జీవితాలన్నీ అయిపోయినాయి. అప్పుడు చదివిస్తే ఉపయోగపడేది. ఇప్పుడు ఏమి వాళ్ళయ్యో జీవనభృతి చూసుకొని ఎళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చదివిచ్చాలన్నా చదివించలేవు కదా! వాళ్ళ జీవితం ఏమైంది పెరిగి పెద్దయిపోయారు. ఏదో ఒక పని జేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అంత డబ్బులున్నా చదువుకోలేకపోయారు.
అంత డబ్బులున్నా ఏది అనుభవించలేకపోయారు. ఎక్కడికో దూరంగా ఎళ్లి వాళ్ళకొచ్చిన పని చేసుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంత ఉన్నా గూడా దాన్ని ఆశించటం గూడా లేదు. ఎందుకు అంటే దాని మీద వాళ్ళకి ఆ కోరిక పోయింది. ఆ చిన్న వయసు నుంచి చూసి, చూసి ఒక అసహ్యం ఒచ్చేసింది. అలాంటి స్థితిలో ఆ లోభత్వంగా ఉన్న తాను ఇంకా ఎప్పుడు ఇలా ఉండకూడదు అని. అలాగే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే దానిలో ఒక జన్మ ఉంటుంది. ఎనక ముందు ఆలోచించరు. పిల్ల, బిడ్డ, కుటుంబం ఏమవుతుందో ఆలోచించరు. తన యొక్క ఆనందాన్ని, తన యొక్క విచ్చలవిడి ఖర్చుల కోసం, తన యొక్క విలాసాల కోసం ఖర్చు పెడుతూ ఉన్నదంతా అవజేసుకుంటూ ఉంటారు. చివరికి ఏమవుతుంది? తినటానికి కూడా ఉండదు. మనం సినిమా వాళ్ళని చాలా మందిని జూస్తూ ఉంటాం. విలాసవంతమైన జీవితాలలోకి బాగా కష్టపడి ఉండే జీవితాల్లో నుంచి విపరీతమైన డబ్బులు కురిపించే సినిమా లోకంలోకి వస్తారు. అక్కడ నుంచి అనేక విషయాలలోకి మోహాలలోకి పడిపోతూ ఉంటారు. అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అనేక మోహాలు. అవి ఏం జేస్తాయంటే మనం వాళ్ళు సంపాదించుకున్న దాన్ని మొత్తం హరించి వేస్తుంది. చివరికి అందరూ పేదరికంలో చనిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీరందరూ చూస్తున్నారో లేదో ఈ సినిమా వాళ్ళలో చాలా మంది చాలా కష్టాలలో చనిపోయిన వాళ్ళే. ఇప్పటి వాళ్ళు గాదు. ఇంతకుముందు బాగా పేరు మోసిన వాళ్ళు. చివరి జీవితాలన్నీ గూడా చాలా కష్టాల జీవితాలే ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు అంటే జీవితాన్ని చక్కదిద్దుకోకుండా చుట్టూ ఉన్న వ్యామోహాలలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. కుటుంబాలని గూడా సరిగా చూసుకోలేకపోయారు. కాబట్టి ఇలాంటి ఎన్నో తమోగుణాత్మకపు జన్మలు ఉంటాయి. అలాగే రజోగుణాత్మక జన్మలకొచ్చేసరికి ఇక్కడ 10 మందితో సంబంధము, 10 మంది మీద పెత్తనము, మేనేజర్‌లుగా ఉంటూ వాళ్ళందరినీ వాళ్ళ కిందున్నాళ్ళని అజమాయిషీ చేస్తూ, లేదు 10 మందిని 100 మందిని లేబర్‌గా ఉన్న వాళ్ళ మీద మేనేజర్‌గా ఉంటూ అజమాయిషీ చేస్తూ, వాళ్ళ మీద పని చేయిస్తూ, వాళ్ళ జీతాలలో కొంత నొక్కేసేవాళ్ళు, లేదు పని చేయిస్తూ ఉన్న ఆఫీసుల్లో పని చేసే వాళ్ళ కింద ఉన్న వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. రజోగుణ రజోగుణాత్మకమైన మొదటి జన్మలు ఎలా ఉంటాయంటే కర్కశత్వంగా ఉంటాయి. ఈ తమో గుణాత్మకం నుంచి కొంత ఫ్రెండ్‌షిప్ చేస్తూ 10 మందితో కలుస్తూ వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. కానీ 10 మందితో కలిసిన తనకి ఎంత వరకు లాభం? ఈ 10 మంది మీద పెత్తనం చేస్తూ తనకి దాని మీద సంపాదించుకునే లాభాపేక్షతో ఉంటారు. తమోగుణం నుంచి రజోగుణాత్మకంగా వచ్చే జన్మలలో. ఇదంతా గూడా అనుభవ జ్ఞానాల పరంపరే. మనం మామూలుగా వీటిని కొంచెంగా విడివిడిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదంతా గూడా అనుభవ జ్ఞానాల పరంపరే. ఈ అనుభవ జ్ఞానాలను తీసుకుంటూ ఈ తమో గుణాత్మకంగా ఉన్న కర్కశమైన జన్మలు అంటే విసుగుపుడుతూ ఉంటుంది. అలాంటి మోహాలతో ఉన్న జన్మలు అవసరం లేదు. అలాంటి విషయాల మీద దృష్టి అవసరం లేదు అనుకుంటూ అందరితో కలిసి జీవించటం, అందరితో కలిసి స్నేహపూర్వకమైన సంబంధాలు కానీ వాళ్ళ మీద పెత్తనము, వాళ్ళలో లీడర్‌షిప్ క్వాలిటీస్ వాళ్ళందరి మీద పెత్తనం జేయటం,
వాళ్ళందరినీ తన అవసరాల కోసం వాడుకోవటం, ఇవన్నీ గూడా రజోగుణపు లక్షణాలు. ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఈ రజోగుణపు లక్షణాల్లో కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చాలా నేను అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. నేనే అన్నీ 50 రకాలు తింటున్నాను. నేనే అన్నిటినీ చాలా కార్లు వాడుతున్నాను. నేనే అన్నిటి మీద లీడర్‌గా ఉన్నాను. నేనే ఇలాంటి అధికారాలని అనుభవిస్తూ ఉన్నాను. అంటే ఒక అధికారం కోసం ఎంత దూరమైనా పాకులాడి వెళుతూ ఉంటారు. మనం బాగా లీడర్‌లుగా ఉన్నాయని రజోగుణపు జన్మలే. ఈ దేశాన్ని పాలించే వాళ్ళు, ఉన్నతమైన స్థితిగతులలో ఉన్నవాళ్ళు, బాగా కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇది చేసేవాళ్ళు, వీళ్ళందరియి గూడా రజోగుణపు జన్మలే. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు లాభాపేక్షని ఆశిస్తూ, ఎదుటి చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా పెత్తనం చేస్తూ, వాళ్ళందరినీ తమ కింద, తమ చెప్పు చేతలలో అట్టిపెట్టుకొని పనులు చేయించుకుంటూ, వాళ్ళకి పనులు చేసి పెడుతూ, తమ ఆధిపత్యంలో ఉంచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కటి డాంబికంగా, నేను అందరికంటే గొప్పగా ఒక దేవుడి దగ్గరికెళ్ళి పూజ చేస్తే, నన్నందరూ చూడండి, నేను నా గురించి అందరూ చెప్పుకోండి. నేనింత పెద్ద మాల సమర్పించాను. ఇదిగో ఇన్ని వేలు ఇస్తున్నాను ఇక్కడ దేవుడికి గుళ్ళో. లేదు ఇంతమందికి అన్నదానం చేస్తున్నాను. నా పేరు చెప్పుకోండి. అట్లా ప్రతిదీ 10 మంది గుర్తించాలి. 10 మందిలో నేనొకడిగా ఉండాలి. ఇలాంటి జన్మలన్నీ రజోగుణాత్మక జన్మలు. రజోగుణాత్మక మొదటి జన్మలన్నీ ఎలా ఉంటాయి? కర్కశత్వపు లక్షణాలని కలిగి ఎదుటి వారి మీద ఆధిపత్యాన్ని వహిస్తూ వాళ్ళ వాటిని గూడా పిండుకుంటూ ఉంటారు. ఇంకా కొద్ది రోజులు పోయేసరికి ఇంకా అంటే ఇంకా బాగా ఎదుగుదలకి మధ్య జన్మలలోకొచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళతో స్నేహ స్వభావంగా ఉంటారు. కానీ అక్కడ స్నేహం ఉండదు. లోపల తన లోభత్వమే ఉంటుంది. తనకి అవసరమైన వరకే ఆ స్థాయి ఫ్రెండ్‌షిప్పులుంటాయి. వాళ్ళందరినీ అవసరం వచ్చినప్పుడు అదిమి వేస్తూ తాను లీడర్‌గా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నతమైన లీడర్‌షిప్పుల కోసం ఏదైనా చేసి ప్రయాణం చేయగలిగిన 10 మందిని చంపగలరు. 10 మందిని ఇది చేయగలరు. 10 మంది మీద, వందల మంది మీద పెత్తనం చేయగలరు. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకి తెచ్చుకోవటానికి ఇటు కర్కసత్వాన్ని, అటు లాభత్వాన్ని, ఇటు పెత్తనాన్ని అన్నిటినీ కూడా తెలివితేటలుగా అంటే ఇక్కడ తమోగుణాత్మక జన్మలలో ఓన్లీ దేహం యొక్క వ్యామోహమే ఎక్కువ. ఇక్కడికొచ్చేసరికి ఆత్మస్థితి పెరుగుతుంది. అంటే సూక్ష్మ దేహము యొక్క తెలివితేటలు అంటే ఆత్మస్థితి యొక్క లక్షణాల యొక్క ప్రభావము, తెలివితేటలు, తెలివిగా ఆలోచించే స్థితి, తన కోసం గాదు ఎత్తులకు పై ఎత్తులు ఏసే స్థితిగతులు, ఇవన్నీ గూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఎత్తులకి పై ఎత్తులు ఎయటం, స్కెచ్‌లేయటం ఇలాంటివన్నీ గూడా రజోగుణపు లక్షణాలు. ఇలా ఈ రజోగుణపు లక్షణాలు ఇంకా ముందుకు ప్రయాణం జేసే కొద్దీ కాస్త ఈ లోభత్వము తగ్గుద్ది. తన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా సహాయం చేస్తూ, వాళ్ళందరిలో పెద్దగా ఉంటూ, వాళ్ళందరిలో లీడర్‌గా ఉంటూ, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ, కానీ వాళ్ళందరూ తన కిందనే ఉండాలి. తను 10 కార్లు ఉపయోగించుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళకి ఒక కారైనా కొనిపెడతాడు. ఇంతకుముందు ఆ లక్షణం లేదు. వీళ్ళందరికీ తలా ఒక కారు ఇస్తూ ఉంటాడు. అంటే తనలో భాగాన్ని ఇచ్చే పరిస్థితులు అంటే వాళ్ళందరినీ ఆదరంగా చూసే స్థితిగతులులోకి హృదయం మారుతుంది. కర్కశత్వపు లక్షణాలు తగ్గి, అక్కడ ఎదుటి వాళ్ళ మీద నమ్మకము, ప్రేమ కలిగి ఉన్న రజోగుణపు లక్షణాల వైపు ప్రయాణం చేస్తుంది. కొన్ని వందల వేల జన్మలు. ఇలా అనేక విషయాలని
ఇక్కడ అరిషడ్ వర్గాల ప్రభావం, మద మాత్సర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మోహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నీ తనకే ఉండాలి అని అనుకుంటారు. ఇలాంటి లక్షణాలతో రజోగుణాత్మకపు జన్మలు, జీవితాలు ఉంటాయి. ఇవన్నీ గూడా మనం అనుభవించాం. వీటన్నిటిలో కూడా మనకి అనుభవ జ్ఞానం ఉంది. అందరి మీద పెత్తనం చేశాం. అందరి దగ్గర ఒడుక్కున్నాం. అందరితో కలిసి ఉన్నాం. వాళ్ళందరినీ మోసం చేసాం. వాళ్ళందరికీ లీడర్‌గా ఎదిగాం. అనేక పదవులు సంపాదించాం. అనేక పదవులలో ఉన్నతంగా జీవించాం. అనేక వాటిని, తిండిని, విలాసాలని ఆస్వాదించాం. అనేకమైన కోరికలలో అన్నిటినీ కూడా అనుభవించాం. దాని తర్వాత మన కింద ఉన్న అందరినీ ఆదరించాం. వాళ్ళందరిని మీద పెత్తనం చేస్తూ వాళ్ళందరినీ మన ఆధిపత్యములో అట్టిపెట్టుకున్న విధంగా అనేక జన్మలలో జీవించి ఉన్నాము. వీటన్నిటి యొక్క అనుభవ జ్ఞానాలు మనలో ఉన్నాయి. ఈ తమో గుణాత్మక అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. రజోగుణాత్మక అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. ఇప్పుడు సత్వగుణాత్మకమైన లక్షణాలు ఎలా ఉన్నాయి? సత్వగుణాత్మకంగా వచ్చేసరికి ఇక్కడ కూడా తెలివి కలిగిన జన్మలే. తెలివితేటలు రజోగుణాత్మకంగా ఉన్నప్పుడే సూక్ష్మదేహపు స్థితిగతులుకి వస్తాం. అంటే పాంచభౌతిక స్థితిగతుల నుంచి సూక్ష్మదేహంగా తెలివిగా అందరి గురించి, తన గురించి, అన్ని విషయాల గురించి ఆలోచించగలిగిన స్థితి సూక్ష్మదేహపు స్థితి. ఇక్కడ గూడా సూక్ష్మదేహపు స్థితి సత్వగుణాత్మకంగా. ఈ సత్వగుణాత్మకంగా వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ గూడా రజోగుణాత్మకపు జన్మలలాగానే 10 మంది మీద ఆధిపత్యము కలిగే ఉంటారు. కానీ ఎలాంటి వాటిట్లో? సేవా తత్పరత కలిగిన విషయాలలో. ఈ గుళ్ళో ఇక్కడ సేవ, ట్రస్టు ఇది జరుగుతుంది. ఆయన 10 మంది మీద దయ, ప్రేమ గలిగి, దేవుడంటే ప్రేమ గలిగి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ, ఇక్కడ గూడా నన్ను పొగడాలి. నేను మీ అందరికీ సేవ చేస్తూ ఉన్నాను. నేను నా డబ్బులు, నా ఆస్తిపాస్తులు దీనికి ఉపయోగిస్తూ ఉన్నాను. నన్ను పొగడండి. నన్ను గుర్తించండి. సత్వగుణాత్మకమే. సాధు తత్వము, దయ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటుంది సత్వగుణాత్మకంగా. ఇక్కడ మనము చేసే ఈ ఆధ్యాత్మిక విషయాలలో గాని, సేవ 10 మందిలో పేరు తెచ్చుకునే విధంగా, గుర్తింపు పొందే విధంగా, గుర్తింపు పొందే విధమైన లక్షణాలుగా సేవ చేస్తూ ఉంటారు. అలాగే దేవుని మీద ప్రీతి కలిగి ఉంటారు. ఎంతవరకు అంటే మోహము గాదు. ఇక్కడ మోహావేశాలు ఇవన్నీ లేవు. నాకెంత లాభం? నీకెంత లాభం? నాకు ఈ లాభం వస్తే నీకింతేస్తాను. ఇయన్నీ కాదు. భగవంతుడంటే ప్రేమ. చుట్టూ అందరూ అంటే ప్రేమ, దయ, స్నేహము ఇవన్నీ గూడా సత్వగుణమైన లక్షణాలు. ఇది ఏంటి అంటే భగవంతుని మీద ప్రేమతో, దానితో లయమవుతూ, తన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా అలాంటి దారి చూపిస్తూ, అలాగే అనేకమైన వ్యవసాయ క్షేత్రాలలో కూడా మంచి వ్యవసాయదారులుగా ఉన్నవాళ్ళు గూడా సత్వగుణాత్మకంగా ఉంటారు. వాళ్ళు తగాదాలకెళ్ళరు. వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం చేసుకుంటూ పంట వచ్చిన దాన్ని వాళ్ళు కొంత వాడుకుంటూ, కొంత దాన ధర్మాలు చేస్తూ, 10 మందికి ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ జీవితాలు ఉంటాయి. తర్వాత ఈ సత్వగుణాత్మకమైన జన్మలలో ఇక్కడేమో 10 మందితో కలిసేది. తర్వాత ఇంకా కొన్ని సత్వగుణాత్మక జన్మలలో ఎవరితోనూ వాళ్ళు కలవరు.
ఎవరితోనూ కలవరు. ఎలా ఉంటారు అనంటే, ఒక పని చేయటానికి ఉద్యోగము అన్నా గూడా నాకవసరం లేదు అంటారు. ఒక పని చేసే ఆలోచన ఉండదు. తను ఒకళ్ళ మీద ఆధారపడి ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇక్కడ సత్వగుణాత్మకపు లక్షణాలు ఏమైనియి అంటే, తనని తాను గూడా పోషించుకునే పరిస్థితులు లేవు. తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితుల్లో అంటే అది ఏది కూడా చెయ్యని పరిస్థితులలో యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లోకి ఉంటుంది. శుద్ధ సత్వము అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే దాదాపు ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ గూడా సాధు సన్యాసులుగా, దాని తర్వాత ఏమంటారు దేశ దిమ్మరి జీవితము. అంటే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ పనులు, సంసారము, ఈ వ్యవహారాలు నచ్చవు. నచ్చవు అంటే వాటి కోసం పని చేయటము అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళేంటి అంటే తనలో తాము రమిస్తూ, తనలో తామే ఆనందిస్తూ పని చెయ్యాలి. ఈ పని తినటం కోసం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి చెయ్యలేరు. వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. ఆ టైంకి అది జరుగుతుంది వాళ్ళకి. ఆ తిండి అనేది ఎవరో ఒకళ్ళు వాళ్ళకి పెడతారు. అంటే అన్ని హంగులు ఉండవు. అన్ని హంగులు ఏర్పడవు. కానీ ఉన్నాళ్ళకు ఉంటాయి. కానీ ఉన్నా కూడా దాన్ని అనుభవించే లక్షణాలు వాళ్ళకుండవు. ఆ టైంకి తింటాం, ఊరక ఉంటాం. ఆహ్, ఏదో కొన్నిటి మాత్రమే అన్నిటిలో పాల్గొనరు. అందరితోనూ వాళ్ళు ఉండరు. వాళ్ళ లిమిటెడ్ జీవితంతో చాలా తక్కువ మందితో పరిచయాన్ని కలిగి, తక్కువ మందితో మాటలు కలిగి, లిమిటెడ్‌గా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దీన్ని శుద్ధ సత్వము అంటారు. గట్టిగా తను ఈ కుటుంబం కోసం సంపాదించాలి, తన బిడ్డల్ని ఉద్ధరించుకోవాలి, తన కుటుంబాన్ని 10 మందిలో గొప్పగా ఇయన్నీ ఏమీ ఉండవు వాళ్ళకి. తాను పని చేయకుండా తనకి టైంకి అంత పెడితే చాలు అనుకున్నట్లుగా ఉంటారు. ఇది శుద్ధ సత్వము అంటారు. కానీ ఎప్పుడైతే ఈ సత్వగుణాత్మకమైన జన్మలలోకి వచ్చామో, మనము తమో గుణాత్మకంగా ఉన్న వాళ్ళతోటి పోట్లాడలేం. వాళ్ళొచ్చి మీద పడుతూ ఉంటే తప్పుకుంటూ ఉంటారు. వామ్మో! వాడు రౌడీ వాడు. మనకెందుకొచ్చినియి. ఎందుకు అంటే ఆ రౌడీ వాడు ఏం చేస్తాడో, వాడి గుణం ఎలా ఉంటదో మనకి బాగా తెలుసు. స్పెషల్‌గా అనుభవించక్కర్ల. మనం ఆల్రెడీ అనుభవించే వచ్చాం. రజోగుణమాత్మ వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ జేయటము అనేది భయమే. ఎప్పుడు మనది పొంచి ఉండి లాగేస్తాడో, మనకి ఘాటు పెడతాడు మన జీవితంలో. మనం నమ్మలేము. ఇయన్నీ గూడా ఇక్కడ అనుభవ జ్ఞానాలుగా ఉన్నాయి. అనేక జన్మలలో అనుభవించినియి. కాబట్టి వాళ్ళకి దూరంగా ఆ లక్షణాలని అనుభవించారు గాబట్టి, ఆ లక్షణాలకి కొంత దూరంగా ఉంటారు సత్వగుణం వాళ్ళు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ సత్వగుణాత్మకమైన జన్మలలోకి వచ్చారో, ఇక్కడికి నుంచి వాళ్ళ జీవితాలు, వాళ్ళ జన్మలు కష్టమైన జన్మలు. ఒత్తిడి కలిగిన జన్మలు, కర్మ బంధాలలో చిక్కుకునే జన్మలు ఇక్కడ ఉంటాయి. ఎలా ఉంటాయి? మన అందరము కూడా ఇలాంటి జన్మలలోనే ఉన్నాం. ఇక్కడికొచ్చేసరికి సుఖము, శాంతి అనే వాటి కోసం సుఖము అంటే ప్రాణ సుఖం, శాంతి, ఆనందం వీటి కోసం లోపలిది పరితపిస్తూ ఉంటుంది. తన చుట్టూ గూడా అనేక విషయాలు కట్టుబాట్లుగా ఉంటాయి. ఇంతకుముందు తమో గుణమాత్మకంగా ఉన్న జన్మలలో ఎక్కడైనా కట్టుబాట్లున్నాయా? తన ఇష్టం వచ్చినట్టు చేస్తారు. రజోగుణాత్మక జన్మలలో కట్టుబాట్లున్నాయా?
లేవు. వాళ్ళకేయి అడ్డం ఉండవు. సత్వగుణాత్మకమైన జన్మలలోకొచ్చేసరికి, మనం ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, ఇలా ఉంటే వీళ్ళేమనుకుంటారో, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ గూడా ప్రభావాలుగా ఉంటాయి. ఎందుకంటే అనేక జన్మలలో అయన్నీ అనుభవించి అనుభవ జ్ఞానాలుగా ఉన్నాయి. అవన్నీ ఏం జేస్తున్నాయి అంటే, ఈ భావనలుగా ఇక్కడ కర్మ జన్మలెందుకొచ్చినియి? ఈ యొక్క తమోగుణము, రజోగుణపు జన్మల యొక్క లక్షణాల యొక్క ప్రభావాలన్నీ గూడా ఇక్కడికొచ్చి భావనలుగా, ఇక్కడ మన తెలివితేటలు, మన ఆలోచనలు ఏమైనియి? అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, ఇటెళ్తే ఏమవుతుందో అన్న ఆలోచనలు అంటే అవన్నీ అనుభవ జ్ఞానాలుగా ఉన్నాయి. వాటిట్లో ఆ యొక్క భావనలన్నీ గూడా మన మీద ప్రభావాలుగా ఉన్నాయి కర్మలుగా. అందువలన ఇవన్నీ మన మీద పని చేస్తూ ఉంటాయి. అందువలన ఈ హృదయం ఏం కోరుకుంటుంది? భగవంతుడిని కోరుకుంటుంది. భగవంతుడి దగ్గరకి కోరుకుంటుంది. తన చుట్టూ అనేక విషయాల ప్రభావాలన్నీ తనని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. తన హృదయాన్ని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అందువలన అది ఈ చుట్టూ ఉన్న విషయాలని తొలగించుకోవటం కోసం ఆ ఆనందాన్ని తనని తాను లోపలికి ప్రయాణం చేయటం కోసం తెలియని తపనలో అది భగవంతుడి వైపుకి దృష్టి పెడుతుంది. అలాంటి స్థితిగతులలో గూడా ఇక్కడ అంతకుముందు తమో రజో గుణాత్మకంగా దేవుణ్ణి పూజించేటప్పుడు నేనే గొప్ప, నన్ను చూడండి నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను, దేవుడికి ఇంత పెద్ద దండ తెచ్చాను, ఇది చేయండి, అది చూడండి అన్నట్టు. ఇక్కడికొచ్చేసరికి అయన్నీ ఏముండవు. చిన్న మాల సమర్పించి, చిన్న పువ్వు పెట్టుకొని ఆ భగవంతుడికి తన హృదయాన్ని అర్పిస్తూ ప్రియంగా పూజ చేసుకునే స్థాయికి వస్తాడు. ఇక్కడ భక్తి మార్గం అవ్వచ్చు, అనేక మార్గాలవ్వచ్చు, ధ్యానక మార్గము, జ్ఞాన మార్గము, అనేకమైన మార్గాలు అనేది ఇక్కడికొచ్చిన తర్వాత అధ్యయనం చేస్తూ ఉంటారు. అన్నిటి వైపు దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కర్మ బంధాలలో ఆలోచనలతో, భావనతో చుట్టూ అందరితో పోల్చుకుంటూ ఉంటారు. అంతకుముందు పోలిక కాదు, తొక్కేయటమే. ఇక్కడికొచ్చేసరికి అలా పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ అంటారు. ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫీలవుతారు. ప్రతిదీ భావనలన్నీ వీళ్ళ మీద పని చేస్తూ ఉంటాయి. సత్వగుణాత్మకమైన జన్మల వాళ్ళ మీద ఏం పని చేస్తూ ఉంటాయి? ఈ ప్రాపంచిక భావనలన్నీ వీళ్ళ మీదే పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే కర్మ బంధాలలోకి దృష్టి పెట్టారు వీళ్ళు. వీళ్ళ జన్మలే ఇవి. చుట్టూ అన్ని విషయాలు గూడా వీళ్ళకి కష్టంగానే ఉంటాయి. జీవితంలో అనేక విషయాలు. ఎందుకంటే వాటిని దాటి వెళ్ళలేరు. ప్రతి ఆలోచన వీళ్ళకి బంధంగానే తోస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావాలుగా ఉంటాయి. ఈ ప్రభావాలనన్నిటినీ తొలగించుకోవాలి అంటే, ఇవి సుఖంగా, శాంతిగా ఉండనివ్వటం లేదు. అందువలన సుఖము, శాంతి, ఆనందము ఎక్కడుంది అంటే భగవంతుడి వైపుకి దృష్టి పెడితే ఉంది. అందువలన భగవంతుడి వైపుకి దృష్టి పెడుతూ, ఆ వైపుకి ప్రయాణం చేసే అనేక మార్గాలలో ఈ సత్వగుణాత్మకపు లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. రజోగుణం, తమోగుణం వాళ్ళని రమ్మనండి. మీకేమన్నా పిచ్చా? ఏముందక్కడ? శుభ్రంగా సంపాదించుకొని తిని హాయిగా ఆస్వాదించకుండా ఏందో ఆధ్యాత్మికమంట పిచ్చిలో పడ్డారు. అదేందో ఒక పిచ్చెక్కించుకొని పద్దాకులు అక్కడికెళ్తన్నారు అన్నట్లుగా తమోగుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళని మనం మన్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాము అంటే ఒక రకంగా పిచ్చి వాళ్ళమే. ఎందుకు అంటే వాళ్ళలాగా సంపాదించుకోలేము, వాళ్ళలాగా తినలేము, వాళ్ళలాగా సుఖంగా ఉండలేం. ఇక్కడేంటి అంటే అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అనేకమైన ఒత్తిడిలకు చిక్కుకొని ఉంటాం. అనేకమైన ప్రభావాలు వాళ్ళు దొంగగా ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగుండాలి. వీళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళతో జాగ్రత్తగుండాలి.
ఇట్లా అన్ని చుట్టూ ఉన్న ఆలోచనల ప్రభావాలన్నీ మన మీదే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాల ద్వారా భగవంతుడి వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇలా ప్రయాణం చేసేటప్పుడు అనేక విషయాలని శ్రవణం, మననం, నిధిధ్యాసన, దాక్షిణ్యత్వం అనేవి ఇదైన మార్గములో భగవంతుడి వైపు ఎళ్ళే మార్గములో ఇవన్నీ కూడా మనలో అనేక జన్మలలో ఇవి కూడా అనేక జన్మలలో శ్రవణం అనేది కూడా ఒక జన్మలో అయిపోతుందా? అనేక విషయాలని తెలుసుకోవాలి అంటే, అనేక చోట్ల అనేక విషయాలని తెలుసుకునే శ్రవణము అనే జన్మలుంటాయి. కొంతమంది ఈనే వాటన్నిటిని వెంటనే వల్లె వేసుకునే పరిస్థితిలో ఉంటారు. వెంటనే అర్థం చేసుకునే పరిస్థితి. ఈ శ్రవణము అనే జన్మలలో వీళ్ళు వింటూనే ఉంటారు. పద్దాకులు అనేక చోట్లకెళ్ళి వింటూనే ఉంటారు. తెలుసుకుంటే ఉంటారు. వాని లోపలిది మాత్రం వాళ్ళకి అవగాహన అవ్వదు. శ్లోకాలు వింటూ ఉంటారు. శ్లోకాలు చదువుతారు. భావన అర్థం గాదు. భావన అనేది అవగాహన అవ్వదు. భావనలోకి ప్రయాణించలేరు. అంటే అది అర్థం గాదా అంటే అట్లా అని గాదు. అంటే దాని యొక్క స్థితి శ్రవణము అనే స్థితి అలా ఉంటుంది. వెళ్తూనే ఉంటారు. వింటూనే ఉంటారు. అనేక చోట్ల అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. ఇలాంటి కొన్ని జన్మలు గూడా ఉండవచ్చు. ఆ నెక్స్ట్ తర్వాత మననము. అంటే ఇక్కడ ఇలాంటి జన్మలలో వింటూ ఉంటారు. దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దానిలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక భగవద్గీత చదివారు అంటే భగవద్గీతల యొక్క సారాంశాన్ని తెలుసుకుంటారు. భగవద్గీత సారాంశంలో ఉన్న భావనని అర్థం చేసుకుంటారు. ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మననంలో దాన్ని అందరికీ గూడా వల్లె వేస్తూ ఉంటారు. అందరికీ చెప్తూ ఉంటారు. అలాగే ధ్యానం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతి ఒక్కటి తమకి తెలిసిన దాన్ని వాళ్ళు అనుభవిస్తూ, ఎదుటి వాళ్ళకి కూడా అందిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రవణంలో అందించేది లేదు. వాళ్ళు వినటం వరకే వాళ్ళ పని. అందించి మననము తన లోపల భావాన్ని పట్టుకొని, ఆనందాన్ని అనుభవిస్తూ చెప్పటం మననము. అనుభవించటం లేకుండా వినటం, వినటం శ్రవణం. ఇలాంటి స్థితిలో నుంచి ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో, దానిలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధి విధానములో తానై ఉంటారు. ప్రతి విషయములోనూ తానే అవగాహన చేసుకుంటూ ఈ జ్ఞాన మార్గంలో గావచ్చు, ధ్యాన మార్గంలో కావచ్చు. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను ధ్యానమే సరిగా చెయ్యని నేను ధ్యానంలో ఉన్న అనేక ఉన్నతమైన లక్షణాలను చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే అయన్నీ నేను అనుభవించేసాను. ఎలా? ఈ జ్ఞాన మార్గంలో జ్ఞానము, ధ్యానము 2 ఉండవు. జ్ఞానమే ధ్యానం అవుద్ది. ధ్యానమే జ్ఞానం అవుద్ది. 2 ఒక్కటే. నీ ధ్యాసే ధ్యానము. నీ అవగాహనే జ్ఞానము. నీ ధ్యాసే నువ్వు దేని వైపు ఏ జ్ఞానం వైపు అయితే ధ్యాస పెడతావో, ఆ జ్ఞానం వైపు ధ్యాస పెట్టటమే ధ్యానము. జ్ఞానము అనేది అవగాహన అవ్వటమే, విషయ అవగాహన అవ్వటమే జ్ఞానం. 2 ఒక్కటే. ఈ 2 ఒకటయ్యి అవగాహన స్థాయిలో నీవయ్యి, వాటన్నిటి యొక్క స్థితిగతులు నీవై ఉండటమే. ఆ ధ్యాస నిరంతరం ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాము? రాత్రిపూట క్లాసు వింటున్నాం. పొద్దున్నే మళ్ళీ దాన్ని వింటున్నాం. మరలా దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం. మరలా సాయంత్రం క్లాసులోకి అంటే ఈ ఆత్మ విద్యలోకి నిరంతరము ఇదే ఆలోచన కలిగి ఉన్నాం. ఇదే ధ్యాస. అంటే ఇక్కడ మీ మతి అంతా గూడా ఏమైంది? ఆత్మ జ్ఞానం వైపు మీ మనసుని లయం చేశారు. మీ గమనం ఏమైంది? ఆత్మ పయనమైంది. మీ స్థితి ఏమైంది? ఆత్మ జ్ఞాన స్థితి, స్వస్వరూప స్థితి, ఆత్మ స్థితి అయిపోయింది. ఇలాంటి
ధ్యాస నిరంతరము అదే ధ్యాస కలిగి, ఆ వైపు గమనాన్ని కలిగి, ఆ ప్రయాణంలో ప్రతి దాన్ని నీవుగా అయి తెలుసుకుంటూ, దాన్ని అనుభవిస్తూ ఉండటమే నిధిధ్యాస. అలాంటి స్థితిగతులలో ప్రయాణిస్తున్న నీవు, వాటన్నిటికి అతీతంగా అంటే తన చుట్టూ ఉన్న వాటన్నిటిని చూస్తున్న వాటిని, తింటూ ఉన్న వాటిని, చేస్తూ ఉన్న వాటిని, విషయాల పట్ల, తన చుట్టూ జరిగే విషయాల పట్ల, అన్నీ కూడా తన చుట్టూ జరిగే వాటన్నిటికి అతీతంగా ఉండి చూసి, దానికి అతీతంగా ఆవలగా ఉండి, సాక్షిగా ఉండి చూసేదాన్ని సాక్షిణ్యత్వము, సాక్షి స్థితి, సాక్షిణ్యత్వ స్థితి అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ లక్షణాలన్నిటికీ అతీతంగా నిలబడగలిగి, వాటన్నీ తానయ్యుండి, వాటన్నిటినీ తనవి కానిగా దర్శిస్తూ, అక్కడ కదలిక లేని స్థితే సాక్షి. దుఃఖం ఉంటుంది. దుఃఖములో తానుండడు. ప్రతి విషయాలు అనేక కారణాలుంటాయి. కారణానికి అవతల ఉంటుంది. ఈ కారణాలన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. కారణానికి అవతల అంటే ఫలితానికి, కారణానికి అవతల ఉంటుంది. ఇవన్నీ తాన యొక్క పార్టిసిపేషనే అయ్యుంటాయి. కానీ ఆ ఫలితానికి అవతల తానై ఉంటుంది. దాని యొక్క ఫలితం అయినా కాకపోయినా తనకి సంబంధం ఏమీ ఉండదు. వాటి గురించి ఆలోచన ఉండదు. ఇది ఇలాగే మనము మంచి ధ్యానులుగా, మంచి జ్ఞానులుగా, బ్రహ్మ జ్ఞానులుగా, ఆత్మ జ్ఞానులుగా అన్నీ స్థితిగతులు ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. బ్రహ్మర్షి, రాజర్షి, హ్మ్. భగవత్ స్థాయి స్థితిగతులు, ఈశ్వరత్వము ఇలాంటియన్నీ కూడా ఇలాంటి జన్మల నుంచి ప్రయాణమవుతూ, వాటన్నిటిలో జీవిస్తూ, వాటన్నిటిని అవగాహన చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది.